ముఖాలు మాడిపోయాయి. కొంతమంది ముఖాలు చాలా చాలా దీనిగా పెట్టేశారు. ఆయన మాత్రం వస్తున్నాడు, శిష్యులతో వస్తున్నాడు. శిష్యులందరూ కూడా చక్కగా ఉన్నారు. ఎందుకని ఎందుకు తెలుసా? ఈ పిక్చర్ చూసి మీకు అర్థమవుతుంది. వాళ్ళు యేసు ప్రభు ఇలా వస్తే బాగుంటుందని ఆలోచించి, ఎలా వస్తే బాగుంటుంది? గుర్రం మీద రావాలి, కత్తి పట్టుకోవాలి, ఆ యొక్క రోమన్ సైనికుల్ని చీల్చి చెందడానికి రావాలి. అది వాళ్ళ యొక్క ఆలోచన. మీకు అర్థమైంది? ఇప్పుడు ఎలా రావాలి యేసు ప్రభు వారు? మనం కూడా అదే అనుకుంటాం కదా. యేసు ప్రభు వెంటనే తీర్పిస్తే బాగుంటుంది. ఎందుకు ఈ ప్రవీణ్ పాస్టర్ గారు చనిపోయినప్పుడు ఎందుకు ఆయన ఊరుకుంటున్నాడు? ఇలా వచ్చి ఆయన ఏం చేయాలి ఒక్కసారి అంటే అయిపోద్ది కదా అని ఆలోచన చేస్తున్నా. ఇదే తలంపు యూదులందరికీ ఉంది. యేసు ప్రభు వారేమో వారి యొక్క ఆలోచనలన్నీ కూడా ఆయన ఏం చేసి తెలుసా? ఫెయిల్ అయిపోయింది అన్నీ కూడా. ఆయన ఏమో గాడి మీద వచ్చేసాడు. ఇలా ఆలోచించాడు, ఇలా వస్తే బాగుంటుంది కదా యేసు ప్రభు వారు. ఎలా రావాలి యేసు ప్రభు వారికి? ఎందుకు తెలుసా? చెప్తాను వినండి ఒకసారి. యేసు ప్రభు వారు ఉన్న కాలంలో రోమన్స్ వారు రూల్ చేస్తున్నారు. రోమ ప్రభుత్వం పిలాతు కానీ లేకపోతే చాలా మంది రోమ ప్రభుత్వం, రోమీలు వారు ఏం చేస్తున్నారంటే రూల్ చేస్తున్నారు. వాళ్ళు చాలా పన్నులు అంటే ఏంటి? ట్యాక్స్. ఇప్పుడు కూడా మనం కడుతున్నాం ట్యాక్స్, తెలుసా మీకు? పెంచేసారు ట్యాక్స్. ఇప్పుడు మనం తిట్టుకుంటున్నాం గవర్నమెంట్ ఎందుకు భయంకరంగా పనులు ఏం చేస్తున్నారు? రుద్దేస్తున్నారు.